హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అదేంటి అంటే ఎకో సెన్సిటివ్ జోన్, ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అని కూడా అంటాం కదా. మరి ఈ జోన్స్ అనేవి ఎందుకు న్యూస్లో ఉన్నాయి, ఏ ప్రొటెక్టెడ్ ఏరియా చుట్టూ ఈ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ని డిమార్కెట్ చేసే క్రమంలో ఇది న్యూస్లోకి వచ్చింది. దాంతోపాటు ఆ పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియా అది దేనికి ఫేమస్, ఇండియా మొత్తంలో కూడా ఒక పర్టికులర్ స్పీసీస్ అనేది అక్కడ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో అదేంటి అనేది తెలుసుకుందాం. ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ ఆ ప్రొటెక్టెడ్ ఏరియా అండ్ ఆ స్పీసీస్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ చూసే ముందు ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ప్రొటెక్టెడ్ ఏరియా ఏంటి? గిర్ నేషనల్ పార్క్, గిర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, పనియా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మిటియాలా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇవన్నీ కూడా క్లబ్గా ఉంటాయి. మనకి గిర్ ప్రొటెక్టెడ్ ఏరియా అని అంటాం. సో దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది తెలుసుకునే ముందు వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. వై న్యూస్, ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, అసలు ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్లో ఎటువంటి యాక్టివిటీస్ని పర్మిట్ చేస్తాం, రెగ్యులేట్ చేస్తాం, ప్రొహిబిట్ చేస్తాం అనేది తెలుసుకుందాం. దాంతోపాటు గిర్ ఫారెస్ట్ ఏంటి, ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ప్రొటెస్ట్ జరగడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎన్వైరన్మెంట్ GS3లో ఇంపార్టెంట్. మరి ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి అంటే రీసెంట్గా మనకి గిర్ నేషనల్ పార్క్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియా చుట్టూ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా, ఇంత ఏరియాని మేము డిమార్కెట్ చేస్తున్నాం అని చెప్పి మనకి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా లోకల్స్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మాకు అంత ఏరియాని, ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాని మనం డిమార్కెట్ చేస్తే కనుక మాకు లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ దెబ్బతింటాయని ప్రొటెస్ట్ చేయడంతో ఇప్పుడు దాని సైజ్ని తగ్గించడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎంత ఇనీషియల్గా ఏరియాని డిమార్కెట్ చేశారు? 3328 స్క్వేర్ కిలోమీటర్స్. దాన్ని సబ్సీక్వెంట్గా 2000 స్క్వేర్ కిలోమీటర్స్కి తగ్గించడం, అది కూడా కష్టంగా ఉంది అన్న తర్వాత ఇంకా ఫర్దర్గా దీన్ని తగ్గించడం జరిగింది. ఆల్మోస్ట్ 1600 స్క్వేర్ కిలోమీటర్స్కి తగ్గించడం జరిగింది. మరి ఇప్పుడు రీజన్స్ ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ ఉండే లోకల్స్ ఏమడుగుతున్నారంటే రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్, వైల్డ్ లైఫ్కి సంబంధించి వాళ్ళకి రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలి. ఎగెన్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్, ఎగెన్స్ట్ వైల్డ్ లైఫ్ అనేది ఒకటి అడుగుతున్నారు. దాంతోపాటు మనం ఎక్కువ ఏరియాని ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా డిమార్కెట్ చేసామనుకోండి, ఏమవుతుంది? ఇది ప్రొటెక్టెడ్ ఏరియా అనుకుందాం. సో దీని చుట్టూ ఉండే బఫర్ ఏరియా ఆర్ షాక్ అబ్జార్బర్ అనుకోవచ్చు మనం దీన్ని మనం ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అని అంటాం అనమాట. మరి ESZs అనేవి ఎక్కువ ఏరియాలో ఉన్నాయంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కూడా వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు అనేవి ఉంటాయి. అంటే కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు, కొన్ని అసలు టోటలీ ప్రొహిబిటెడ్గా ఉంటాయి. సో అలాంటప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారంటే మీరు ఏరియాని ఎక్కువ ESZsలోకి మీరు పెడితే కనుక మాకు మా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేవి దెబ్బతింటాయి. సో మేము ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతున్న కమ్యూనిటీస్ కాబట్టి ఇవి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. సో దీన్ని తగ్గించండి అని చెప్పి గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేయడం జరిగింది. సో ఇది రీజన్స్ ఫర్ ప్రొటెస్ట్. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది గిర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ గిర్ నేషనల్ పార్క్ అనేది ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. సో గుజరాత్లో ఉన్న నేషనల్ పార్క్ ఇది. దాంతోపాటు మనకి ఎటువంటి వెజిటేషన్ ఉంటుంది ఇక్కడ? డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. సో డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. సో సెమీ ఆరిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుందాం. దెన్ మనకి ఇక్కడ గిర్ నేషనల్ పార్క్ అనేది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. మరి ప్రొటెక్టెడ్ ఏరియాలో ఏమేమి ఉంటాయి జనరల్గా అని అంటే మనకి కొన్ని కలిపి గిర్ నేషనల్ పార్క్ అంటాం. ఇక్కడ గిర్ నేషనల్ పార్క్, గిర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, దెన్ పనియా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, దెన్ మిటియాలా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో ఇవన్నీ కలిపి మనం గిర్ ప్రొటెక్టెడ్ ఏరియా అంటాం అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫేమస్ యానిమల్ ఇక్కడ ఏంటి? ఓన్లీ ఇక్కడ మాత్రమే ఇండియాలో కనిపించే యానిమల్ ఏంటి అంటే ఏషియాటిక్ లయన్. సో ఏషియాటిక్ లయన్ అనేది ఓన్లీ గిర్ నేషనల్ పార్క్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాలో మాత్రమే కనిపిస్తుంది. సో ఈ ఏషియాటిక్ లయన్ అనేది మనకి కన్ఫైన్డ్గా అంటే ఓన్లీ హ్యాబిటాట్గా కూడా చెప్పొచ్చు. ఈ గిర్ నేషనల్ పార్క్ అనేది దీనికి సంబంధించిన ఓన్లీ హ్యాబిటాట్, రైట్? దెన్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అసలు ఏషియాటిక్ లయన్. ఓకే, ఏషియాటిక్ లయన్ ఏంటి, దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటనేది తెలుసుకునే ముందు బర్దా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది కూడా డిస్కస్ చేయాలి. మరి బర్దా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది కూడా మనకి ఇక్కడ గిర్ నేషనల్ పార్క్కి అసోసియేటెడ్ ప్రొటెక్టెడ్ ఏరియా. సో ఇది కూడా మనకి లయన్ కన్జర్వేషన్కి చాలా ఇంపార్టెంట్, రైట్? సో లయన్ కన్జర్వేషన్ కోసం
దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో ఇది కూడా ఇంటిగ్రేటెడ్ ఏరియా ఆర్ ఎక్స్టెండెడ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఆఫ్ గిర్ నేషనల్ పార్క్గా చెప్పొచ్చు మనం. మరి ఇప్పుడు మనం ఏషియాటిక్ లయన్ గురించి డిస్కస్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది 1 of 7 బిగ్ క్యాట్స్. సో మనకి తెలిసిందే రీసెంట్గా మనం 2022లో 2023లో 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం లాంచ్ చేసుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ ఏం అనౌన్స్ చేశారు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది లాంచ్ చేశారు. మరి దీంట్లో 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి ఏషియాటిక్ లయన్ కూడా. మరి ఏషియాటిక్ లయన్ అనేది ఆఫ్రికన్ లయన్తో పోలిస్తే సైజ్లో తక్కువ ఉంటుంది. సో ఆఫ్రికన్ లయన్తో పోలిస్తే తక్కువ ఉంటుంది సైజ్ అనేది. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గిర్ ప్రొటెక్టెడ్ ఏరియా అనేది ఓన్లీ హ్యాబిటాట్ అనమాట, అంటే ఇక్కడ తప్ప మనకి ఎక్కడా కనిపించట్లేదు. సో మీకు గుర్తుంటే కనుక మనకి 2020 టైంలో ప్రైమ్ మినిస్టర్ గారు రెడ్ ఫోర్ట్ అడ్రస్, అంటే ఇండిపెండెన్స్ డే రెడ్ ఫోర్ట్ అడ్రస్ టైంలో మనకి ఏషియాటిక్ లయన్కి సంబంధించిన సెన్సెస్ అనే దాన్ని, ప్రాజెక్ట్ లయన్ అనేది కూడా మేము అనౌన్స్ చేశాము అని చెప్పి న్యూస్లో రావడం జరిగింది. మరి ఏషియాటిక్ లయన్కి సంబంధించి ప్రాజెక్ట్ అనేది కండక్ట్ చేసినప్పుడు సెన్సెస్ కూడా కండక్ట్ చేస్తారు కదా, ఎన్ని ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం ఎన్ని ఉన్నాయి మన దగ్గర అంటే ఆల్మోస్ట్ 647 లయన్స్ అనేవి 2022లో ఉండటం జరిగింది. సో ఇది ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ ఏషియాటిక్ లయన్ పాపులేషన్. మరి ఏషియాటిక్ లయన్ అనేది మనకి ఇక్కడ గిర్ నేషనల్ పార్క్లో ఉంటుంది అనుకున్నాం కదా, ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంటారు, వాళ్ళ పేరు మల్దారీస్ అనమాట. సో ఈ మల్దారీ కమ్యూనిటీ అనేవాళ్ళు లయన్స్తో సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉంటారు అనమాట. సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి, వీళ్ళు విన్ విన్ సిచ్యువేషన్, అంటే లయన్ కన్జర్వేషన్ చేస్తూనే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కూడా లయన్కి చాలా దగ్గరగా ఉంటారు అనమాట, కనెక్షన్ అనేది. తర్వాత ఇక్కడ వీళ్ళ ఇల్లును కూడా నెసెస్ అని అంటారు అనమాట, అంటే వీళ్ళ ఇల్లులు కన్స్ట్రక్ట్ చేసుకునే హ్యాబిటాట్ని కూడా నెసెస్ అంటారు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి కన్జర్వేషన్కి వచ్చేసరికి మనకి ఏషియాటిక్ లయన్ రిలేటెడ్ కన్జర్వేషన్ ఏంటి అంటే మనకి ఇది షెడ్యూల్ 1 యానిమల్. సో షెడ్యూల్ 1 దేంట్లో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 యానిమల్, IUCN స్టేటస్ ప్రకారం ఏమో ఎండేంజర్డ్, ఓకే. అండ్ సైట్స్ అపెండిక్స్ 1 ప్రకారం ఏమో అపెండిక్స్ 1 యానిమల్. సో ఇవి కన్జర్వేషన్ రిలేటెడ్ ఎఫర్ట్స్. సో మన ప్రాజెక్ట్ లయన్ అనేది కూడా ఉంది, అది ప్రైమ్ మినిస్టర్ 2020లో అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఈ ESZs ఆర్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అనేవి మనకి ఎవరు డిమార్కేట్ చేస్తారు, ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అని. సో ఫస్ట్ ఎప్పుడు కూడా స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది, అంటే మేము ఈ ఏరియాని ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా డిమార్కేట్ చేయాలనుకుంటున్నామని అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి ఫార్వర్డ్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. సో ఇది 60 days టైం లోపల ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాకి సంబంధించి వాళ్ళు 60 daysలో చెప్పాల్సి ఉంటుంది. ఈ 60 days తర్వాత ఏంటి, ఈ టైంలోనే ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేస్తారు. ఈ ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ కానీ పబ్లిక్ నుంచి వచ్చిన ఏవైతే రికమెండేషన్స్ ఉంటాయో వాటన్నిటిని ఆధారంగా వీళ్ళు ఫైనల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఫైనల్గా ESZsని నోటిఫై చేస్తూ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ అనమాట జనరల్గా. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అసలు ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి అని. సో జస్ట్ ఇప్పుడే మనం చూసాం ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. అంటే ప్రొటెక్టెడ్ ఏరియా అంటే ఏంటి, ఇది నేషనల్ పార్క్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ సాంక్చురీ అవ్వచ్చు, ఎనీ బయోస్ఫియర్ రిజర్వ్ అవ్వచ్చు ఆర్ టైగర్ రిజర్వ్ కూడా అవ్వచ్చు. ఇలా ఏదైనా ప్రొటెక్టెడ్ ఏరియా చుట్టూ మనం చూస్తే కనుక ఈ చుట్టూ ఉండే ఏరియా ఏదైతే వైల్డ్ లైఫ్కి సంబంధించి ప్రొటెక్షన్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో దాన్ని మనం ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ అంటాం అనమాట. సో దీన్ని మనం బఫర్ ఏరియా అనొచ్చు, బఫర్ ఏరియా ఆర్ షాక్ అబ్జార్బర్స్గా కూడా అనుకోవచ్చు, షాక్ అబ్జార్బర్స్. సో ఎందుకు అంటే మనం ఇక్కడ వరకే దీన్ని బౌండరీ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడి నుంచే పీపుల్ని హ్యాబిటేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కానీ ఏదన్నా అంటే యాక్టివిటీస్, అగ్రికల్చర్ లాంటివి, హోటల్స్, రిసార్ట్స్ లాంటివి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, తర్వాత మన ఆంథ్రోపోజెనిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రొటెక్టెడ్ ఏరియా మీద కూడా ఉండొచ్చు. సో దానికోసం అని చెప్పి ఇలా ఒక ఏరియాని ఒక బఫర్ జోన్లా క్రియేట్ చేసుకుంటున్నాం, దాన్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ అంటున్నాం. మరి ఈ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ అనేది దేని కింద నోటిఫై చేస్తామంటే సెక్షన్ 3 ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986, సెక్షన్ 3 ఆఫ్
ఈపీఏ, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986 కింద మనకి ఎవరు నోటిఫై చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నోటిఫై చేస్తారు. మరి ఇక్కడ ఏరియా అనేది ఎంత ఉండాలి అనేది ఏమన్నా డిఫరెన్సియేషన్ ఉందా అంటే మనకి మినిమం 100 మీటర్స్ ఉండాలి. సో 100 మీటర్స్ అనేది మినిమం ఏరియా ఉండాలి. ఈవెన్ ఒక్కొక్కసారి 10 కిలోమీటర్స్ వరకు కూడా మాక్సిమం ఏరియా ఉండొచ్చు. మరి మినిమం మాక్సిమం ఇంత ఉన్నప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఎలా ఫాలో అవుతారు అని అంటే అది జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని అయినా ఉండొచ్చు, దెన్ ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ ఏమైనా దృష్టిలో పెట్టుకునైనా డిమార్కేట్ చేయొచ్చు, ఆర్ పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి అయినా, లేకపోతే మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఎంత ఉన్నాయా ఆ రీజియన్లో అనే దాన్ని బట్టి అయినా కూడా మనం ఈ 100 మీటర్స్ నుంచి 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ లోపల ఆ ఏరియాకి తగ్గట్టుగా దాన్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్గా డిమార్కేట్ చేసుకోవచ్చు. రైట్, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ మరి స్టాండర్డ్ ఏరియా ఏంటనే చూసాం కదా. స్టాండర్డ్ ఏరియా అంటే ఏం లేదు, మినిమం 100 మీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, మాక్సిమం 10 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. సుప్రీంకోర్టు మనకి గుర్తుంటే కనుక లాస్ట్ ఇయరే 2023లో ఏం చెప్పింది, డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈఎస్ఎడ్స్కి సంబంధించి, డ్రాఫ్ట్ ఈఎస్ఎడ్ గైడ్ లైన్స్. మరి ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి, ఒక్కొక్కసారి అవసరం అయితే కనుక అంటే ఎన్వైర్మెంటల్ కన్జర్వేషన్కి అవసరం అయితే కనుక ఇది గ్రేటర్ దాన్ 10 కిలోమీటర్స్ కూడా ఉండొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో మ్యాండేటరీగా ప్రతి చోట మనం 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ మెయింటైన్ చేయాలి, లేకపోతే కనుక ఖచ్చితంగా మన హ్యూమన్ ఇంపాక్ట్ అనేది వైల్డ్ లైఫ్ మీద పడటం వల్ల ఖచ్చితంగా ఎన్వైర్మెంటల్ డిజాస్టర్స్ అనేవి జరుగుతాయని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనం ఇప్పుడు ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని పర్మిట్ చేస్తారు అనేది మనం డిస్కస్ చేయాలి కదా. సో ఫస్ట్ ఎటువంటి యాక్టివిటీస్ అంటే పర్మిటెడ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఇవి ఆల్మోస్ట్ గ్రీన్ కేటగిరీస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు మనం, గ్రీన్ కేటగిరీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్. మరి పర్మిటెడ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, లేకపోతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ కానీ, తర్వాత బయో ఎనర్జీ రిలేటెడ్ కానీ. సో ఇట్లా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన టెక్నాలజీస్ కానీ, గ్రీన్ టెక్నాలజీస్కి సంబంధించి ఇవన్నీ కూడా పర్మిటెడ్. అంటే ఎక్కువగా మనకి రెస్ట్రిక్షన్స్ లేకుండా వీటిని ఈజీగా అంటే యాక్టివిటీస్ని కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ వస్తుంది అనమాట. దెన్ మనకి రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. రెగ్యులేటెడ్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఆరెంజ్ కేటగిరీ అనుకోవచ్చు. రెగ్యులేటెడ్ అంటే సో కొన్ని రెస్ట్రిక్షన్స్తో పాటు వీళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. మరి ఎలాంటివి అవి అంటే రోడ్ కన్స్ట్రక్షన్ కానీ, సో అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అగ్రికల్చర్ యాక్టివిటీస్ అనేవి అనుకోవచ్చు మనం. దాంతోపాటు రోడ్ కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్ యాక్టివిటీస్తో పాటు హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, రైట్, టూరిజం లాంటివి వాటిని ప్రమోట్ చేయడం, వీటన్నిటికీ కూడా రెస్ట్రిక్టెడ్ స్కేల్ మీద పర్మిషన్ అనేది ఉంటుంది. మరి మనకి ఎలో చేయనివి ఏంటి అంటే ప్రొహిబిటెడ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. మరి ప్రొహిబిటెడ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని మనం ఏ కలర్ కేటగిరీతో మెన్షన్ చేస్తాం, రెడ్ కలర్. సో మరి ఇవేంటి అని అంటే జనరల్గా వీటిని ఎలో చేయరు కాబట్టి ప్రొహిబిటెడ్ అంటే మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే మైనింగ్ కానీ, కమర్షియల్ యాక్టివిటీస్ కానీ, రైట్. సో ఏదైనా కూడా మన ఎన్వైర్మెంటల్ స్టెబిలిటీని డిస్టర్బ్ చేసేది ఏదైనా కూడా ప్రొహిబిటెడ్ టైప్ ఆఫ్ యాక్టివిటీగా మనం కన్సిడర్ చేయొచ్చు. మరి కన్క్లూషన్లో మనం ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ని ఎలా కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది అని అంటే మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్ అనే దాన్ని అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ని డిమార్కేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎన్వైర్న్మెంట్తో పాటు లోకల్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి కన్క్లూషన్ ఇలా రాస్తే బాగుంటుంది. ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకానమీ రెండు బ్యాలెన్స్ అయ్యే విధంగా మన అప్రోచ్ ఉండాలని. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ ఇస్ ఇన్కరెక్ట్. సో ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అనేది ఏది
కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. సో అది చూసి కరెక్ట్ ఏంటి ఆప్షన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ ఇన్ మిటిగేటింగ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ అండ్ కాన్ఫ్లిక్ట్. సో మనకి ఇక్కడ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అనేవి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని ఎలా తగ్గిస్తాయి, దాంతోపాటు ఈ జోన్స్ అనేవి ఎలా ఎఫెక్టివ్గా ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ని మనకి హెల్ప్ చేస్తున్నాయి, అండ్ దాంతోపాటు లోకల్ పాపులేషన్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడంలో కూడా ఇవి ఏ విధంగా సహాయపడుతున్నాయి అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈరోజు మనం ఈ టాపిక్లో ఏం డిస్కస్ చేసాం, రీసెంట్గా గిర్ నేషనల్ పార్క్ ఏదైతే మనకి గుజరాత్లో ఉందో ఆ గిర్ నేషనల్ పార్క్లో కొంతకాలంగా ప్రొటెస్ట్ జరగడం జరిగింది. మరి ఈ ప్రొటెస్ట్లో ఏం తెలిసింది మనకి అంటే, ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా ఏదైతే గవర్నమెంట్ నోటిఫై చేసిన ఏరియా ఉందో దానికి లోకల్స్ నుంచి డిసెంట్మెంట్ అనేది రావడం జరిగింది. సో అంత ఏరియాని డిమార్కేట్ చేస్తే మా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ తగ్గుతాయని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం, ఆ తర్వాత గవర్నమెంట్ అనేది ఆ ఏరియాని సిగ్నిఫికెంట్గా తగ్గించడం జరిగింది. మరి ఈ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి, మరి అక్కడ ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని పర్మిట్ చేస్తారు, రెగ్యులేట్ చేస్తారు, ప్రొహిబిట్ చేస్తారనే చూసాం. దాంతోపాటు ఈ ఏరియా ఏదైతే గిర్ నేషనల్ పార్క్ ఉందో దాని గురించి, ఏషియాటిక్ లయన్ యాజ్ అ స్పీసీస్ గురించి, అండ్ దానికి రిలేటెడ్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సైన్చురీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.